హలో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో నిన్నటి నుంచి ఒకటే వినిపిస్తూ ఉంది, టెస్లా 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 అని చెప్పేసి ఇండియాకి రాబోతుంది అని చెప్పి. బట్ అది మనకు అంత యూజ్ అవుతుంది అంటారా? నార్మల్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అసలు అది అందుబాటులో ఉంటుందా? అండ్ దాంతోపాటు దాని యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా నేనైతే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇంకా ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అమెరికాలో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఉండదు. మనం ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా కారు తప్పకుండా ఉండాలి. కారు లేకపోతే బికారు అన్నట్లుగా ఉంటుంది అమెరికాలో పరిస్థితి. సో అంటే ఆటోలు రానివ్వండి, బస్సు సిస్టమ్ రానివ్వండి, ఇవన్నీ కూడా చాలా తక్కువ ప్లేసెస్లో చూస్తూ ఉంటాం అన్నట్లు. అమెరికాలో రోడ్లు అనేవి చాలా విశాలంగా ఉంటాయండి కంపేరిటివ్లీ మన ఇండియాతో పోలిస్తే. ఆల్మోస్ట్ ఇక్కడ జనాభా చాలా తక్కువ, రోడ్లు చాలా పెద్దగా ఉంటాయి. యాక్చువల్లీ అమెరికాలో రోడ్లు అంత పెద్దగా ఉండడానికి ఇంకొక రీజన్ కూడా ఉంటుంది అని చెప్తారు అమెరికన్ హిస్టరీలో. ఎప్పుడైనా కూడా యుద్ధ విమానాలు సడన్ గా ఎక్కడైనా కూడా ఆపరాలి, అందుకోసమే ఆ రోడ్లు అంత పెద్దగా ఉంటాయని కూడా అంటూ ఉంటారు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, నార్మల్గా ఏ ఏరియాకి వెళ్ళినా కూడా ఆల్మోస్ట్ చిన్న చిన్న పల్లెటూర్లలో కూడా రోడ్లు ఆల్మోస్ట్ 2 వే అలా ఉంటాయి అన్నట్టు. ట్రాఫిక్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, అమెరికాలో మనం ఎలా అంటే, మన దగ్గర ఏదైనా వర్క్ ఉందనుకోండి, నియర్ టు ఒక 5 to 10 కిలోమీటర్స్ దూరం వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం. బట్ అంతకంటే ఎక్కువ డిస్టెన్స్ అయితే మన వల్ల అవ్వదు అన్నట్లు, వెళ్ళి ఆ ప్లేస్లో స్టే చేస్తాం. బట్ అమెరికాలో ఆల్మోస్ట్ 70 to 80 మైల్స్ ఉన్నా కూడా చాలా మంది డైలీ ట్రావెల్ చేస్తూ ఉంటారు. బికాస్ ఆఫ్ ఆ రోడ్లు ఉండే విధానం కానివ్వండి, అక్కడ ట్రాఫిక్ కానీ, వాటిని బేస్ చేసుకొని. సో వీటన్నిటి ప్రియారిటీ బేసెస్ మీద అమెరికాలో టెస్లా అంటే దెన్ ఓకే. అలా అని చెప్పేసి అమెరికాలో అందరూ టెస్లాలే వాడతారు, అందరూ ఐఫోన్లే వాడతారు అంటే అస్సలే రాదు. యాక్చువల్లీ నేను ఇప్పటి వరకు కూడా అమెరికన్స్ టెస్లా వాడిన వాళ్ళని చాలా తక్కువ మందిని చూశాను. అంటే మేము ఉండే దగ్గర మేబీ అలా ఉండొచ్చు. ఈవెన్ మన ఇండియన్స్ దగ్గర చాలా మంది దగ్గర ఉన్నాయి టెస్లాలు. కానీ అది వాళ్ళు ఎప్పటి నుంచో అమెరికాలో ఉంటూ, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు అమెరికాలో మంచి జాబులు చేస్తూ, ఈవెన్ వాళ్ళ పిల్లలు కూడా ఆల్మోస్ట్ కొంచెం మంచి స్టేజ్కి వచ్చిన వాళ్ళు టెస్లాలు, BMW వాడుతూనే ఉంటారు. అండ్ అమెరికాకి కొంచెం టెస్లా అనేది ఇక్కడ ఉండేటటువంటి సిచ్యువేషన్స్ బేస్ చేసుకుని అది యూజ్ అవుతుంది. అలా అని చెప్పేసి దాని ప్రైస్ అట్లీస్ట్ $45,000 అయితే ఉంటుంది. అండ్ అందులోపల ఓన్లీ 5 to 6 to 7 అనుకుంటాను, నాకు తెలిసి అన్ని మోడల్సే ఉంటాయి, అంతకంటే ఎక్కువ మోడల్స్ ఏమీ ఉండవు. నార్మల్గా మధ్య తరగతి వాళ్ళ రేంజ్కి తగ్గినట్లయితే అవి అసలే ఉండవు అన్నట్లు. అందువల్ల అమెరికన్స్ కూడా అందరూ ఏం టెస్లాలు అలాంటివి అయితే ఏమీ యూజ్ చేయరు. ఈవెన్ ఐఫోన్స్ కూడా అమెరికన్స్ ఎక్కువగా శాంసంగ్, మోటరోలా వాడే వాళ్ళని ఎక్కువ మంది చూస్తూ ఉంటాం. ఐఫోన్స్ కూడా ఉన్నా కూడా అది వాళ్ళ యొక్క స్టేటస్ని బట్టి యూజ్ అవుతూ ఉంటాయి అన్నట్లు. ఇండియాకి టెస్లా వస్తుంది టెస్లా వస్తుంది టెస్లా వస్తుంది అంటే అది అందరికీ యూజ్ అయ్యే కార్ అయితే కాదన్నట్లు. యాక్చువల్లీ ఎంత లేదంటున్నా కూడా మన ఇండియాకి వస్తే అది ఆన్ రోడ్ ప్రైస్ అట్లీస్ట్ ఒక 70 లక్షలైనా ఉంటుంది దాని యొక్క వర్త్. అండ్ టెస్లా అంటే నార్మల్ ఏంటంటే అది ఎలక్ట్రికల్ అండ్ విత్ ఆటోమేటిక్ కార్ అన్నట్లు. జస్ట్ నువ్వు కార్లో కూర్చొని నువ్వు ఏ ప్లేస్కి వెళ్ళాలి అని చెప్పేసి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పినా కూడా జస్ట్ నేను తీసుకొని వెళ్ళిపోతుంది ఆ కారు. అంటే ఆ రోడ్డు గేర్లు వేయడం, నువ్వు జస్ట్ ఇట్లా కూర్చొని ఉంటావు అంతే, అదే నేను తీసుకొని వెళ్ళిపోతుంది. అంత ఆటోమేటిక్ సిస్టమ్ ఉంటుంది అన్నట్లు. లోపల మొత్తం కూడా సెన్సార్స్ వచ్చేస్తూ ఉంటాయి. కారు చుట్టూ కూడా కెమెరాస్ ఉంటాయి, మొత్తం కూడా కంట్రోల్ ప్యానెల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ తిన్న మ్యూజిక్ కానీ అన్ని అవే ఆపరేట్ అవుతుంటాయి. ఇంకా ఈజీగా చెప్పాలంటే సెల్ఫ్ డ్రైవింగ్ కార్ అన్నట్లు. అది అంటే ఇదన్నట్టు టెస్లా యొక్క బ్యాక్గ్రౌండ్. యాక్చువల్ ఇది ఎవరిది అంటే ఎలాన్ మస్క్ అన్నట్లు. అది ఆయన స్థాపించింది కాదులేండి, కానీ ఎక్కువ ఫండింగ్ అతను ఇవ్వడం వలన అది అతనిది అయిపోయింది. అండ్ ఇతనికి ఓన్లీ టెస్లా అని రాదు, ఈవెన్ స్పేస్ ఎక్స్ అని చెప్పేసి రాకెట్ కంపెనీ ఉంటుంది, అండ్ సోలార్ దానికి సంబంధించింది ఉంది, అండ్ ఓపెన్ ఏఐ లోపల కూడా, అండ్ ప్రతి ఒక్క దాంట్ లోపల ఇతని యొక్క పార్టిసిపేషన్ ఉంటుంది. అండ్ ఇతను చాలా తెలివైన వాడు అండ్ చాలా ధైర్యవంతమైనటువంటి బిజినెస్ మ్యాన్ అన్నట్లు. ఈవెన్ ట్రంప్ కూడా అంతే. యాక్చువల్లీ వీళ్ళు పొలిటీషియన్ కంటే కూడా ఎక్కువగా తెలివైన బిజినెస్ పర్సన్స్. మరి ఇన్ని రోజులు ఎందుకు ఇండియాకి టెస్లా రాలేదు అంటే, మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా, అంటే ఇండియాలోనే ప్రొడ్యూస్ చేయాలి అండ్ ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అండ్ అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అమ్మితే బాగుంటుంది అనేటటువంటి దానిలో భాగంగా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏంటి అంటే ఇక్కడనే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే ఓకే అన్నట్లు ఉండే. బట్ టెస్లా వాళ్ళు ఏంటంటే ఫస్ట్ వాళ్ళు చాలా తెలివైన బిజినెస్ పర్సన్స్, వెంటనే తీసుకురారు కదా. వాళ్ళు ఏంటి అంటే ఫస్ట్ మేము ఇక్కడ నుంచి తీసుకొస్తాము కార్స్ని, అక్కడ అమ్ముడు పోతే సేల్స్ మంచిగా జరిగితే దెన్ ఓకే మేము ఇంత ఆలోచిస్తాం. అంతేగాని అసలు అవి అమ్ముడు పోతాయో లేదో తెలియకుండానే ముందే మేము అంత చేయడానికి ఇంట్రెస్టింగ్గా లేము అని చెప్పేసి వాళ్ళు అన్నారు అన్నట్లు. సో ఎందుకు మరి మన దగ్గరనే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే ఏంటి అంటే దాని యొక్క మెటీరియల్ కాస్ట్ ఉంటుంది కదా, దానికి మంచి డిమాండ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ మంచిగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది అక్కడ, అండ్ మన ఎకానమీ పెరుగుతుంది. ఇలాంటి బేసెస్ మీద ఓన్లీ మన ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే బాగుంటుంది అని చెప్పేసి ఉండే. సో అందులోపల బాగానే ఇన్ని రోజులు మన దగ్గరికి టెస్లా రాలేదు. సో అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే
రీసెంట్గా మన బడ్జెట్ లోపల ఎలక్ట్రికల్ కార్స్ని అంటే ఇక్కడ నుంచి మన ఇండియాకి వచ్చేటటువంటి దాంట్ లోపల ఇంతకుముందు 110% టారిఫ్ ఉండేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ కార్ యొక్క కాస్ట్ కంటే ఈ ట్యాక్సెస్ ఎక్కువ పడతాయి. నార్మల్గానే ఆ కార్ యొక్క ప్రైస్ హైగా ఉంటుంది. అలాంటిది ఇంకా దాని మీద టారిఫ్ అవన్నీ పెట్టుకుంటే అసలు నార్మల్ ఎవరు కూడా కొనడానికి ఇంట్రెస్ట్ చూపించారు. సో అందులో భాగంగానే వీళ్ళు ఏం పెద్దగా ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేస్తే అంత టారిఫ్ ఉంది కాబట్టి మన ఇండియాకి రాలేదన్నట్లు. ఇప్పుడు ఏంటంటే దాని యొక్క టారిఫ్ 110 నుంచి ఆల్మోస్ట్ 70 ఎంతతో తగ్గించారంట. సో అంటే ఇట్లా ఎలక్ట్రికల్ వెహికల్స్ మన దగ్గరికి రావడానికి బడ్జెట్ లోపల. సో దానిని బేస్ చేసుకుని ఏంటంటే ఇప్పుడు ఒకటి ఎట్లానో టారిఫ్ అయితే తగ్గింది కాబట్టి ఇక్కడి నుంచి అక్కడికి వస్తాయని కొంతమంది అంటూ ఉన్నారు అన్నట్లు. బట్ ఇంకా కొంతమంది ఏంటి అంటే లేదు మనకి ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ పెడుతున్నారు అని చెప్పేసి. బట్ ఆల్రెడీ లాస్ట్ టైం నేను చెప్పాను కదా, FOX అనే ఛానల్ ఒక ఇంటర్వ్యూలో నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఇండియా తోటి బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడింగ్లో మేము అంత సాటిస్ఫాక్షన్ లేము. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎలాన్ మస్క్ అతని యొక్క టెస్లా కార్ని అసలు ఇండియాలో అమ్మగలడా అంత టారిఫ్ పెడితే? అండ్ ఒకవేళ అలా కాదు అని చెప్పేసి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిటే ఒకవేళ ఎలాన్ మస్క్ అంటే ఇండియాలో అంత పెడితే అది అన్ఫేర్ టు US అని చెప్పేసి ట్రంప్ అన్నారు. అంటే అమెరికాకు అన్యాయం చేసినట్లు అవుతుంది ఇతను వెళ్ళేసి అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ పెడితే అన్నట్లుగా. సో దానిని బేస్ చేస్తున్న చాలా మంది ఏంటంటే ట్రంప్ ఎలాన్ మస్క్ ముందే అలా అన్నాడు కదా, అంటే ఇద్దరు వెళ్ళారు అన్నట్టు ఇంటర్వ్యూకి ఆ రోజు. సో అతని ముందే ఇలా అన్నాడు కాబట్టి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు DOG అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీలో కూడా ఇతను లీడర్గా ఉన్నాడు. ఇవన్నీ బేస్ చేసుకొని ట్రంప్ను కాదని చెప్పేసి అక్కడ ఏమైనా పెడతారా? లేదు అంటే ఆల్రెడీ ఢిల్లీలో అండ్ ముంబై లోపల షోరూమ్స్ ఓపెన్ చేస్తున్నామని చెప్పారు. అంటే డైరెక్ట్గా ఇక్కడ నుంచి అక్కడికి ఇంపోర్ట్ చేస్తున్నారా వెహికల్స్ని. నెక్స్ట్ టెస్లా యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ చైనాలో ఉంది అన్నట్లు. సో అక్కడి నుంచి అయితే మన వాళ్ళు ఇంపోర్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడాని, లేదంటే జర్మనీ నుండి అక్కడి నుంచి ఏమైనా ఇంపోర్ట్ చేసుకుంటారా అనేది కూడా తెలియాల్సింది ఉంది. అండ్ నార్మల్గా మన ఇండియాలో మహేంద్ర, టాటా ఇవి ఉన్నాయి కదా, వాటి అంతా అంటే అవి నార్మల్గా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చాలా వరకు యూజ్ అవుతాయి అన్నట్లు. ఈవెన్ మనం లోన్స్ పెట్టుకొని అయినా కూడా అవి తీసుకోవడం. బట్ టెస్లాని అయితే అలా ఎవరు కూడా తీసుకోలేరు, అంత ధైర్యం కూడా చేయలేరు అన్నట్లు చెప్తున్నారు కదా. ఆల్మోస్ట్ 70 lakhs అంతా ఉంటుంది వర్త్. అండ్ చైనా లోపల ఎలక్ట్రికల్ కార్స్ చాలా వరకు సేల్స్ జరుగుతున్నాయి. బట్ కంపేర్ టు ఇండియా అసలు ఎలక్ట్రికల్ కార్స్ అంత డిమాండ్ లేదు మన దగ్గర. బట్ రాను ఇప్పుడు కొంచెం గ్రోత్ వస్తుంది లేండి వాటికి. కానీ సో వీటన్నిటిని బేస్ చేసుకొని ఓకే ఇప్పుడు ఇండియాలో కూడా కొంచెం ఎలక్ట్రికల్ కార్స్ బాగానే వాడుతున్నారు కదా అని చెప్పేసి టెస్లా వాళ్ళు కూడా ఇంకొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇండియాకి తీసుకురావాలి అనే ఉద్దేశం లోపల. నార్మల్ ట్రంప్ అలా అనడానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి అన్నట్లు. ఒకప్పుడు మన దగ్గరికి ఫోర్డ్ రానియండి, ఇంత కొన్ని కంపెనీస్ వచ్చాయి అమెరికాకి సంబంధించినవి, అవన్నీ కూడా ఎక్కువ రోజులు నిలదొక్కుకోలేకపోయాయి. బట్ అది మనకి చాలా ఈజీగా అనిపిస్తుంది. నార్మల్గా ఫోర్డ్ వచ్చింది ఇండియాకి కొన్ని రోజులు ఉంది తర్వాత వెళ్ళిపోయింది అనడానికి. బట్ అది అమెరికాకి చాలా బిగ్గెస్ట్ ఇంపాక్ట్ చూపిస్తుంది. అండ్ కొన్ని బైక్స్ కూడా వచ్చాయి, వాటి యొక్క కాస్ట్ వచ్చేసి సుమారుగా 6 lakhs 7 lakhs అలా ఉండేది అన్నట్లు. సో అవి కూడా మన ఇండియాలో ఎక్కువ రోజులు ఉండలేదు అన్నట్లు. అంటే ఆల్మోస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే అమెరికా వాళ్ళకి పిజ్జా ఉంది, అమెరికాలో తయారు చేసినట్టుగా పిజ్జా మన ఇండియాలో తయారు చేస్తే ఎవ్వడు కూడా తినడు అన్నట్లు. అసలు మనము ఏందిరా నాయన ఇంత దరిద్రం ఉంది ఈ పిజ్జా అని అనుకుంటాం. ఎందుకంటే అమెరికాలో పిజ్జాలు మన టేస్ట్ తగినట్లుగా ఉండవు. బట్ మన ఇండియాలో పిజ్జా తింటే అసలు వదిలిపెట్టాం అన్నట్లు. ఎందుకంటే ఆ పిజ్జా మనకి తగినట్లుగా రెడీ చేస్తారు. ఈవెన్ ప్రోడక్ట్స్ కూడా మన ఇండియాకి తగినట్లుగా రెడీ చేయాలి. సో అమెరికాలో ఉన్నట్లుగా మన దగ్గర ఉంటే అసలు నడవవు అన్నట్లు. సో వాటి బేసెస్ మీద రానియండి, ఈవెన్ కాస్ట్ విషయంలో కూడా మన ఇండియన్స్ చాలా వరకు ఆలోచిస్తాం. ఎట్లా ఉండాలి అంటే ఎక్కువ ఉపయోగం ఉండాలి, తక్కువ బడ్జెట్లో ఉండాలి అన్నట్లు చాలా వరకు ఆలోచిస్తాం. సో వీటన్నిటి బేసిస్ మీద చేస్తూనే ఆ ఫోర్డ్ రానియండి అవన్నీ మన దగ్గర పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. అండ్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కూడా ఆ టైంలో వాటిని పెద్దగా సపోర్ట్ చేయలేదు అన్నట్లు. సో వీటన్నిటిని పెట్టుకొని ఇప్పుడు టెస్లా అసలు అవసరం లేదులే ఇండియాలో అన్నట్లుగా ట్రంప్కి ఉన్నది. అండ్ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే దాని యొక్క ప్రైస్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఎట్లయినా టారిఫ్ విధిస్తే అంత పడినంత ప్రైస్ పడకపోయినా కూడా ఎంత లేదంటున్నా కూడా అది హై ప్రైజే ఉంటుంది. నార్మల్గా అమెరికాలోనే అంత ఎంత లేదన్నా 45 లక్షల నుండి 50 లక్షలు ఉందంటే ఈవెన్ మన ఇండియాలో అట్లీస్ట్ ఒక 60 లక్షలు అయినా కూడా ఇంకా ఎబోనే ఉంటుంది అన్నట్లు. సో మన దగ్గర ఉంటే ఏంటంటే మన దగ్గర ప్రొడక్షన్ పెరిగిన మ్యానుఫ్యాక్చరింగ్ అయినా కూడా అది నార్మల్గా మధ్యతరగతి మనుషులు వాడేటటువంటి ప్రైస్లో అయితే అసలు రానే రాదు. సో దానికి కోసం ఒకటి టెస్లా అని చెప్పేసి. బట్ చూడాలి ఒకవేళ ఇండియాకి వచ్చిన తర్వాత ఆల్రెడీ హై బడ్జెట్ ఉన్న వాళ్ళైతే ఆబ్వియస్లీ ఇంట్రెస్ట్ చూపిస్తారు. బట్ చెప్పాను కదా దాని లోపల అంతా ఆటోమేటిక్ సిస్టమ్ అది ఉంటుంది. ఇక్కడ రోడ్లకి ఇక్కడ విధానానికి అది సూట్ అవుతుంది. కానీ మన దగ్గర ఆ ట్రాఫిక్కి రానియండి
మన దగ్గర అంత డైలీ ట్రావెల్ అంత మైల్స్ ట్రావెల్ చేసే వాళ్ళు రానియండి, అలా అనేది చాలా తక్కువ. మన దగ్గర అది పెద్ద ఇంపాక్ట్ చూపించకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. హైరా ఉన్న వాళ్ళు ఓకే, ఇంట్రెస్ట్ ఇన్ ద సమ్ స్టేటస్ ఇష్యూ అది ఇంట్రెస్ట్ చూపించి తీసుకోవచ్చు, కానీ నార్మల్ ప్రజలకైతే అవి పెద్దగా యూజ్ అవ్వవు. మనకి మహేంద్ర, టాటా ఆ బడ్జెట్లో ఉండేటటువంటి ఆ కార్స్ అయితే ఎనఫ్ అని నా ఫీలింగ్ అన్నట్లు. సో ఇంత వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బై బై.